ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టిగా ఉన్నాడు అనిపించిందా, మీకేంటే పొడిగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్గా అనిపించిందండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare, and I'm glad that I had that. Maria, I'll just add one more thing. Me previous ఒకసారి మన interaction అప్పుడే asked you అంటే జాతిరత్నాలు impact is so high, people are expecting you to see in similar అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్ లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ చాలా మీమ్స్ లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్ లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్ గా మీకు చేసిన రోలే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్ గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, what kind of role you have actually done inside this film? And it obviously is different, Andy. It's not a mindless girl, I can say that for sure. Ammai chala smart, Ammai chala, she has her own aims and goals. Ante definitely Jatiratnal laga ledu. And నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డు నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఇస్ కామెడీ, అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ అగైన్. కూల్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, సార్ యాక్చువల్లీ ఇందాక ఆల్రెడీ అడిగారు మిమ్మల్ని, అంటే యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్లో మీరు యానిమేషన్ ఈజ్ ఆల్సో మోర్ టఫ్ అని చెప్పారు. బట్ యానిమేషన్లో ప్రిడామినెంట్గా ఏంటంటే మీరు ఒక 2D ఫిల్మ్ అయినా 3D ఫిల్మ్ అయినా 2 గంటలు స్టోరీ బోర్డ్ చేసుకుంటే మీకు సినిమా ఎలా ఉండదో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇంకా కామెడీ డోస్ పెంచాలా, ఇక్కడ ఏం చేయాలి అనేది, యానిమేషన్ ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు కరెక్ట్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. బట్ సినిమాలు అలా కాదు. రాసినప్పుడు ఒకలా ఉంటాయి, తీసినప్పుడు డైరెక్టర్ విజన్ ఇంకోలా ఉంటుంది, ఫైనల్గా దాన్ని యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అనుకున్న సీన్లు కొన్ని పండొచ్చు, కొన్ని పండకపోవచ్చు. ఎడిటింగ్ డబుల్ మీద టోటల్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్, అండ్ యాజ్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యానిమేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డిడ్ యూ బ్రాట్ ఎనీ అంటే న్యూ పైప్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, ఆర్ లైక్ యూ వెంట్ విత్ ద ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ ఆర్థోడాక్స్ ప్రొసీజర్ హియర్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఏజెస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అండి, సిన్స్ ఈ ఇండస్ట్రీకి నేను న్యూ కాబట్టి ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక డిఓపి షాట్ ఎలా పెడతారు, ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు, ఒక యాక్టర్ ఆ స్క్రిప్ట్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది ఫస్ట్ అఫ్ కోర్స్ రైటర్ గారు చెప్తారు, ఎలా సీన్ ఎలా ఉండాలి డిస్క్రైబ్ చేస్తారు. ఆ సీన్ తగ్గట్టు డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ సీన్ని రాసిన దానికన్నా బెటర్ తీస్తారు. మంచి యాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. ఇప్పుడు యానిమేషన్లో మాకున్న లిమిటేషన్ ఏంటంటే, మా ఇమాజినేషన్ దాకే లిమిటేషన్. యానిమేటర్ ఏం చేస్తున్నాడు అదే లిమిటేషన్. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు స్టోరీ బోర్డ్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ కూడా సినిమా తీసాక మనం చూస్తే తెలుస్తుంది ఏది మిస్సింగ్ ఉన్నాయో, కామెడీ మిస్సింగా, సాంగ్ మిస్సింగా, ప్యాచ్ వర్క్లో ఇది మిస్ అయిందా, కంటిన్యూటీ మిస్ అయిందా. సో కొన్ని డేస్ యాడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో టెక్నికల్గా చూడాలంటే ఈ సినిమాకి ఆల్రెడీ మా టెక్నీషియన్స్, మా డిఓపి సూర్య గారు అవుట్స్టాండింగ్గా తీశారు ఫిల్మ్ని. అండ్ కోర్స్ యాక్టర్స్ అందరూ టాప్ యాక్టర్స్ కాబట్టి మాకు అక్కడ యాక్టింగ్ విషయాలు మేము అనుకున్న దానికన్నా బెటర్ చేశారు. సో అక్కడికి ఇష్యూ రాలేదు. సో ఓవరాల్గా మాకు ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీ విత్ అ మెసేజ్ ఇన్ ఇట్. సో ఓవరాల్గా స్టోరీ బ్యూటిఫుల్గా వచ్చింది, టెక్నీషియన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు, యాక్టర్స్ బ్యూటిఫుల్గా చేశారు. సో మాకు ఎక్కడ అంత అవసరం పడలేదండి టెక్నాలజీ వైజ్. బట్ ఫ్యూచర్ సినిమాల్లో తప్పకుండా మేము టెక్నాలజీ హై ఎండ్ ఫిల్మ్స్ చూస్తారు మా బ్యానర్ నుంచి. అండ్ టెక్నికలీ వెరీ హై ఎండ్ ఫిల్మ్స్ తీయాలని మేము కోరుకుంటున్నాం. కూల్ సార్, ఆల్ ది బెస్ట్. నరేష్ గారు హాయ్ అండి, ఐఎమ్ బబిత.